1979 జూన్ ఒక మధ్యాహ్నం అమెరికాలోని పెన్సిల్వేనియాలో జునియాటా నది పక్కన ఒక అటవీ ప్రాంతంలో ఒక రాతి పనిచేసే ఆయనకి ఒక భయంకరమైన సీన్ కనిపించింది. పొదల్లో ఏదో తేడాగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం అది. ఒక డెడ్ బాడీ గుర్తుపట్టలేని విధంగా వదిలేసింది. పోలీసులు వచ్చారు. అదొక అమ్మాయి శవమని తేలింది. ఏజ్ 15 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చని, జుట్టు బ్రౌన్ కలర్లో ఉందని చెప్పారు. ఆమె ఎవరు ఏంటి అనే ఐడెంటిటీ ఏం లేదు. డ్రెస్ చిరిగిపోయి ఉంది. బాడీ అప్పటికే బాగా డీకంపోజ్ అయిపోయింది. అసలు ఆమె ఎవరు, ఎందుకు అక్కడ వదిలేశారు, ఆమెకి న్యాయం జరగడానికి, ఒక పేరు దొరకడానికి 45 ఇయర్స్ ఎందుకు పట్టింది? ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 1979లో దొరికిన ఆ డెడ్ బాడీ పోలీసులని షాక్కి గురిచేసింది. అది చాలా కాలం నుంచి అక్కడే ఉన్నట్టు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. 70స్లో ఫోరెన్సిక్ సైన్స్ చాలా లిమిటెడ్గా ఉండేది. ఫింగర్ ప్రింట్స్ మాత్రమే మెయిన్ ఎవిడెన్స్. కానీ ఆ అమ్మాయికి సంబంధించి అవి కూడా లేవు. పోస్ట్మార్టంలో చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఆమెను చంపేసినట్టు కన్ఫర్మ్ చేశారు. ఆమెను గుర్తించడానికి ఒకే ఒక్క క్లూ మిగిలింది. అదే ఆమె వేసుకున్న జ్యువెలరీ. ఆమె చేతికి, మెడకి కొన్ని టర్కిష్ జ్యువెలరీ ఉన్నాయి. ఇంకా ఒక రింగ్ కూడా ఉంది. ఈ జ్యువెలరీ మెయిన్లీ సౌత్ వెస్ట్ అమెరికాలో తయారయ్యేవట. ముఖ్యంగా అరిజోనా, న్యూ మెక్సికోలో ఈ నగలు చాలా ఫేమస్. ఆమెకి పేరు లేదు కాబట్టి ఇన్వెస్టిగేటర్స్ పెర్రీ కౌంటీ జెండో అని పేరు పెట్టారు. ఇంకా ది గర్ల్ విత్ టర్కోయిస్ జ్యువెలరీ అని పిలిచేవారు. పోలీసులు ఆ అమ్మాయి స్కెచ్లు రిలీజ్ చేశారు. లోకల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె గురించి తెలిస్తే చెప్పమని రిక్వెస్ట్ చేశారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏ ఫ్యామిలీ కూడా ఈమె మా అమ్మాయి అని ముందుకు రాలేదు. ఒక అమ్మాయి డెడ్ బాడీ, ఎవ్వరు గుర్తుపట్టని ఒక సోల్. ఈ కేస్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. అలా కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి. ఆ కేస్ కోల్డ్ కేస్గా అయిపోయింది. పోలీస్ ఆర్కైవ్లో ఒక దుమ్ము పట్టిన ఫైల్లా మారిపోయింది. కానీ సైన్స్ మారినప్పుడు హిస్టరీ కూడా మారుతుంది. 21st సెంచరీ స్టార్టింగ్లో ఫోరెన్సిక్ సైన్స్లో సూపర్ డెవలప్మెంట్స్ వచ్చాయి. మెయిన్లీ డిఎన్ఏ టెస్టింగ్ అండ్ ఫోరెన్సిక్ జెంటాలజీ. ఒక చిన్న డిఎన్ఏ శాంపుల్ కొన్ని డికేడ్స్ ముందు మిస్టరీని కూడా సాల్వ్ చేసే పవర్ని కలిగి ఉందని ప్రపంచం తెలుసుకుంది. గెడ్ మ్యాచ్, డిఎన్ఏ డో ప్రాజెక్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ డేటాబేస్లో ఫ్యామిలీ డిఎన్ఏ డీటెయిల్స్ని స్టోర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ మోడర్న్ టెక్నిక్స్ సాల్వ్ అవ్వని చాలా మిస్టరీల్ని ఛేదించాయి. క్లోజ్ అయిన కేసులు మళ్ళీ రీఓపెన్ అయ్యాయి. 2008లో పోలీసులు ఆ అమ్మాయి కేసుని రీఓపెన్ చేశారు. ఆ అమ్మాయి శవాన్ని మళ్ళీ బయటకు తీసి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. 2009లో తన డీటెయిల్స్ని ఒక డేటాబేస్లో పెట్టారు. 2015లో ఆమె చనిపోవడానికి ముందు ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఆమె పళ్ళు, జుట్టుని టెస్ట్ చేశారు. దాని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఆమె గ్రేట్ లేక్స్ ప్రాంతంలో, అంటే కెనడా సమీపంలో పెరిగినట్టు. కానీ ఆమె చనిపోవడానికి ముందు మాత్రం సౌత్ వెస్ట్ అమెరికాకి వెళ్ళినట్టు తెలుసుకున్నారు. ఆమె పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, చనిపోయింది ఇంకో చోట. దీంతో ఈ కేసు ఇంకా మిస్టీరియస్గా మారింది. 2023లో టెక్నాలజీ మరో అవకాశం ఇచ్చింది. పెన్సిల్వేనియా పోలీసులు ఆథరమ్ అనే సంస్థతో కలిసి ఈ కేసుని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళు డిఎన్ఏ టెస్టింగ్లో చాలా అడ్వాన్స్డ్. వాళ్ళ అమ్మాయి డిఎన్ఏని తీసుకొని దాని నుంచి ఒక కంప్లీట్ ప్రొఫైల్ని తయారు చేశారు. ఆ ప్రొఫైల్తో వాళ్ళు ఆమె రిలేటివ్స్ని వెతకడం మొదలుపెట్టారు. రోజులు, వారాలు, వేల మంది పేర్లని మ్యాచ్ చేశారు. స్లోగా ఒక ఫ్యామిలీ ట్రీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. దూరపు రిలేటివ్స్ డిఎన్ఏతో మ్యాచింగ్స్ దొరికాయి. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ సైంటిస్టులు ఆ ట్రీని కంప్లీట్ చేశారు. ఫైనల్గా 45 ఇయర్స్ వెయిటింగ్కి తెరపడింది. 2025 జూలైలో ఒక పేరు రివీల్ అయింది. ఆ పేరు డోరిస్ జోవాన్ గిట్స్. ఆ అమ్మాయి ఓహియోలోని ఒక చిన్న టౌన్ నుంచి వచ్చింది. ఆమె కనిపించకుండా పోయేసరికి ఆమె ఏజ్ 22 ఇయర్స్. జీవితం మొదలు పెట్టబోతున్న సమయంలోనే ఆమె జీవితం ముగిసిపోయింది. కానీ ఆమె కుటుంబానికి చివరిగా ఒక సమాధానం దొరికింది. గిడ్స్ మిస్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఫ్రీక్వెంట్గా ఇల్లు వదిలి వెళ్ళిపోయేదని అండ్ ఎక్కువ టైం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేది కాదని ఫ్యామిలీ చెప్పింది. డోరిస్ గిడ్స్ ఎవరనేది తెలిసింది, కానీ ఆమె చావు వెనుక ఎవరున్నారనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. పోలీసులు ఇంకా ఈ కేసుని విచారణ చేస్తున్నారు. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.